ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మున్ని, నువ్వు నా అద్దానివి. నువ్వు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను, అండ్ నువ్వు దిగులుగా ఉంటే నేను దిగులుగా ఉంటాను. రేఖని పెళ్లి చేసుకోవడం నాకు శిక్ష అయితే గనక ఆ శిక్షని కూడా హ్యాపీగా స్వీకరిస్తాను. ఈ పెళ్లి చేసుకోవడం నా నిర్ణయం ఉంది. ఈ బంధాన్ని ఎలా నిలబెట్టుకోవాలో అది కూడా నేనే నిర్ణయిస్తాను. నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోవడం మానేసే. ఎందుకంటే రేఖ కారణంగా నా కళ్ళల్లో నీళ్ళొచ్చినా నేను సహించగలను. ఒకవేళ నీ కళ్ళల్లో కన్నీళ్ళొస్తే మాత్రం అది నేను అస్సలు సహించలేను. బాబు రాఘవ్, పూజకి ముహూర్తం దాటిపోవడానికి కేవలం 10 నిమిషాలు మాత్రమే ఉంది. పూజ అనుకున్న టైంకే జరుగుతుంది పంతులు గారు. అలాగే, తొందరగా రండి. కానీ అన్నయ్య, రేఖ వదిన రాలేదుగా. నాన్న పూజ కోసం తెచ్చిన సిద్ధజలం ముందే పడిపోయాయి. ఇప్పుడు పూజకి ఆలస్యం చేసి నేను ఇంకొక తప్పు చేయలేను. కాబట్టి పూజ ఇక తను లేకుండానే జరుగుతుంది. పద. శైలజ గారు, రాఘవ్ పూజ ఒంటరిగా చేయబోతున్నారా? రేఖ రాఘవ్కి వేరే దారేం మిగిల్చిందండి. కానీ శైలజ గారు, నువ్వెక్కడున్నావు రేఖ? ఫోన్ అయినా తీయమ్మా. జై భవానీ, 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 జై భవానీ. జై భవానీ. అమ్మా, ఏమైంది? అది ముసల్ది ఇప్పుడే ఫోన్ చేసింది. రేఖ అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేసిందంట. నువ్వు ఒక్క పని కూడా సరిగ్గా చెయ్యవా? అత్తయ్య, ఆనానా, వచ్చేస్తున్నాను. తను అక్కడి నుంచైతే తప్పించుకోవడంలో సఫలమైంది. కానీ ఇక్కడ గుడి మెట్లు ఎక్కకుండా వెళ్ళి ఏమైనా ఏర్పాట్లు చెయ్యి. అర్థమైందా? హా. వెళ్ళు.